నమస్తే మాస్టర్స్. మరణం మధురం జోడన్ గారు ఇంగ్లీష్లో వ్రాసి తెలుగులోకి స్వర్ణలత గారు అనువదించిన క్షణం క్షణం అనుభవైక జ్ఞానం మరణం మధురంకి స్వాగతం. ఈరోజు మనం కొత్త చాప్టర్ స్టార్ట్ చేసుకోబోతున్నాము. ఈ పాఠం పేరు కొత్త పాఠాలు. అంటే మనకి భూమి మీద లేని పాఠాలు, ఇప్పటిదాకా మనకి తెలియని విషయాలు, మనం ఆత్మలోకంలో సర్వాత్మలోకంలో ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, మనం అక్కడికి వెళ్ళి ఏం నేర్చుకోబోతున్నామో ఇవన్నీ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సర్వాత్మలోకంలో మనం ఏది ఏ విధంగా నేర్చుకుంటాము? జీవితం తర్వాత మనం వినడం, అభిప్రాయాలు గ్రహించడం, కొత్త వాటిని పరిశీలించడం, శాశ్వత ఆత్మలుగా మన ముఖ్య లక్షణం నేర్చుకోవడం, మరింత వివేకంతో ఎదగడం, నెమ్మదిగా గొప్ప జ్ఞానం మరియు ఉన్నత ప్రకంపన కలిగిన చైతన్యాలుగా పరివర్తన చెందడం. సో ఇది అంతా మనము సర్వాత్మలోకం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది జీవితం అయిపోయిన తర్వాత, ఈ భూమి మీద జీవితం అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే మనం వింటామంట, అభిప్రాయాలు తీసుకుంటాము, కొత్త వాటిని పరిశీలిస్తాము, శాశ్వత ఆత్మలుగా నిలిచిపోవడానికి ఏమేమి అవసరమో ఆ లక్షణాలన్నీ నేర్చుకుంటాము. తర్వాత ఇంకా వివేకవంతంతో ఇంకా ఉన్నతంగా ఎదుగుతూ ఉంటాం. మన చైతన్యాన్ని ఇంకా విస్తరించుకుంటూ ఉంటాము. ఆ జ్ఞానం అనేది చాలా నెమ్మదిగా అక్కడ స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇక్కడ భూమి మీద జ్ఞానం అనేది చాలా తొందరగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక చిన్న పరిస్థితి ఏదో ఏర్పడుతుంది, ఆ పరిస్థితి వలన లేదా అనారోగ్యం వల్ల మనం దాని నుంచి నేర్చుకోవాల్సిన పాఠం నేర్చేసుకుంటాం, అయిపోతుంది. కానీ అక్కడ అనారోగ్యము ఉండదు, ద్వేషాలు కోపాలు ఇవన్నీ ఉండవు. కాబట్టి అక్కడ నేర్చుకోవడం అనేది చాలా నెమ్మదిగా ఉంటుంది. ఉన్నత ప్రకంపనలు కలిగిన చైతన్యవంతంగా మనం పరివర్తన చెందడానికి అక్కడ నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. అక్కడ ఆ పనులు చేస్తుంటాం. ఆవలి జీవితంలోని పాఠాలు మనం వెనువెంటనే తీసుకోబోయే జన్మలోని కర్మ పోరాటాలను వేగవంతం చేయడంలో తోడ్పడతాయి. మనం చేసుకున్న ఎంపికలను, మనం చేసిన గాయాలను, అనుభవించిన విధానాన్ని, మన వల్ల వచ్చిన నష్టాన్ని ఏ విధంగా భరించారో, మనకు దెబ్బ తగిలినప్పుడు ఎలా తడబడ్డామో అన్నింటినీ ఏ విధంగా అర్థం చేసుకోగలమో. ఆవలి జీవితంలో మనం అప్పుడే ముగించిన జీవితంలోని ప్రతి క్షణాన్ని అర్థవంతం చేసుకోవడానికి సమయం ఉంటుంది. మనం మాట్లాడిన ప్రతి మాటను, ప్రతి సంజ్ఞను, ప్రతి సంకల్పపు ప్రభావాన్ని చూడగలగటం గమనిస్తాము. మనం ప్రేమతో ప్రతిస్పందించామా లేక స్వీయ కోరికలు, బాధలపై కేంద్రీకరించామా అనేది. ఇక్కడ పైలోకాలకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనము తర్వాత జన్మలో, ఇప్పుడు ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి వెళ్ళే క్రమంలో మధ్యలో మన ఆత్మలోకంలో ఉంటాం కదా. తర్వాత ఏం జన్మ తీసుకోబోతున్నాము, వెంటనే ఆ జన్మలో ఏమేమి కర్మలు అనేవి మనము క్లియర్ చేసుకోవాలి, లేదంటే ఏవేవి మనము ఆ పాఠాలు నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా అక్కడ మనము ఎంపిక చేసుకుంటాం అన్నమాట. చాలా ఆ పోరాటాలన్నీ కూడా చకచకా నేర్చేసుకోవడానికి, వేగవంతం చేసుకోవడానికి తోడ్పడతాయి. తర్వాత జన్మలో ఇప్పుడు ఏమేమి నేర్చుకుంటామో ఆత్మలోకంలో అవన్నీ ఎందుకు నేర్చుకుంటామంటే రాబోయే జన్మలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు తొందరగా నేర్చేసుకొని తొందరగా ఎదగడానికి ఉపయోగపడతాయి. మనం ఏమైతే సెలెక్ట్ చేసుకుంటామో, అంటే ఎంపికలు అంటే ఉదాహరణకి ఇప్పుడు నేను ఈ సమయం ఉంది, ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, మన క్లాస్లో అటెండ్ అవ్వాలనుకుంటున్నానా, లేదంటే ఇంట్లో సినిమా, వేరే వాళ్ళ ఫ్యామిలీలో సినిమా చూస్తున్నారు, వెళ్ళి వాళ్ళతో కూర్చొని సినిమా చూడాలనుకుంటున్నానా, లేదంటే ఇంకో పని చేద్దాం అనుకుంటున్నా, లేదంటే గడిచిపోయిన విషయాలను గురించి గుర్తు తెచ్చుకొని కోపము బాధ తెచ్చుకోవాలనుకుంటున్నానా. ఇట్లా రకరకాలుగా మనం ఏ సమయంలో ఏది ఎంపిక చేసుకుంటున్నాము అనే ఒక విషయము. తర్వాత మనకి దెబ్బ తగులుతుంది అంటే శారీరకంగా, మానసికంగా అన్ని విధాలుగా మనం గాయపడి ఉంటాము మన జీవితంలో. ఈ ఈ గాయపడిన ఆ దెబ్బని, ఆ బాధని మనం ఎలా అనుభవించాము, మనము ఇంకొకరికి ఎలాంటి నష్టాన్ని కలిగించాము, దాన్ని వాళ్ళు ఎలా భరించారు, అట్లాగే మనకు దెబ్బ తగిలినప్పుడు మనలో ఉండే భావాలేంటి, దాన్ని మనం ఎలా అర్థం చేసుకున్నాం, అరే ఇది నాకు ఎందుకు తగిలింది, నేను దీని నుంచి ఏం నేర్చుకోవాలి, ఇంకొకసారి ఇలాంటి సందర్భం జరగకుండా ఏం చెయ్యాలి అని అనుకున్నానా, లేకపోతే ఇది నాకు వాళ్ళే చేశారు, వాళ్ళు నాశనం అయిపోను, ఇట్లాంటివన్నీ చేస్తున్నామా. ఇవన్నీ భావాలన్నీ కూడా మనము భూమి మీద ఉండేటప్పుడు ఆలోచించే సమయము, విజ్ఞత,
విచక్షణ మనకి ఉండదు. కానీ పైలోకాల్లోంచి కిందకి చూస్తాం అనమాట. చూసి ఈ గడిచిపోయిన జన్మ గురించి మొత్తం కూలంకషంగా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. క్షణం క్షణము ఎలా అయితే ఆ, రామాయణం రాసినప్పుడు వాల్మీకి రాముడు సీత ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హృదయం లోపల ఉండే భావాలని కూడా ఆయన గమనించి ఆయన ధ్యానంలో తెలుసుకొని ఆయన రాయగలిగారు. అలాగే పైలోకాలకి వెళ్ళిన తర్వాత మన గడిచిన జన్మలో మనము, మన చుట్టుపక్కల వాళ్ళు, మన జీవితంలో ఎవరెవరైతే ప్రభావం చూపించారో లేదా మనము ఎవరి మీద ప్రభావం చూపించామో వాళ్ళందరి యొక్క హృదయం లోపల ఎటువంటి భావాలు కలిగాయి అవి సీక్రెట్, ఎవరికి తెలియదు. మనం ఎవరికి చెప్పం, బయటికి నటించవచ్చు. మన లోపల కోపము బాధ ఉన్నా కూడా వాళ్ళతో మామూలుగా నవ్వుతూ మాట్లాడచ్చు. ఆ భావాలన్నీ కూడా పైలోకంలో మనం స్పష్టంగా చూడగలుగుతాం అన్నమాట. చూసి అవన్నీ దానివల్ల ఉపయోగం ఏంటి అంటే మనకు అర్థం అవుతుంది, ఓ ఈ సమయంలో నేను ప్రేమని నటించాను కానీ ప్రేమగా లేను. కానీ ఎలా ఉండాలి? అన్కండిషనల్ ప్రేమతో ఉండాలి. అంటే బేషరతు ప్రేమ, ఏది ఎలా ఉన్నా నేను ప్రేమతోనే ఉండాలి అనే విషయం మనకి పైలోకంలో తెలుసు. అక్కడ ఏమి ద్వేషాలు అరిషడ్ వర్గాలు ఉండవు కాబట్టి అక్కడ మనం చాలా నిర్మలంగా శాంతంతో ఏకీభావంతో ఏకత్వంతో సర్వాత్మతో కలిసిపోతూ ఉంటాము. కాబట్టి మనకు అక్కడ జడ్జిమెంట్స్ ఉండవు. నా జన్మ కదా, ఇది నేను ఇలాగే అనుకుంటాను, వాళ్ళు నాకు ఇంత అన్యాయం చేశారు కాబట్టి నేను ఇలా అనుకోవడమే సబబు అని మనం అనుకోము. అక్కడ ఆ జన్మని కూడా మనం ఒక వేరే వ్యక్తిని చూసినట్టే చూస్తాం అనమాట. అది నా శరీరం అయినా సరే మనం వేరేగా చూస్తాం. ఆ శరీరానికి మనకు సంబంధం ఉండదు. ఇతరుల మనసుల్లో ఉండేది మన మనసులో ఉండేది కూడా మనం మూడో వ్యక్తిగానే చూస్తాం అనమాట. చూసి అరే ఈ సమయంలో ఇలా కాకుండా అలా ప్రవర్తించి ఉంటే ఎంత బాగుండేది అని అనుకుంటాం అనమాట. ఎలా అయితే మనకి భూలోకంలో ఒక పరీక్ష రాసి పరీక్ష పేపర్ ఇస్తారు, పరీక్ష రాసేస్తాము. బయటకు వచ్చిన తర్వాత అందరు మాట్లాడుకుంటారు కదా, ఏం క్వశ్చన్కి ఏం ఆన్సర్ రాసావు అంటే అన్నీ చూసుకొని అరే రే దీనికి తప్పు రాశానే, అయ్యయ్యో ఇది సరిగ్గా రాసి ఉంటే బాగుండు, అరే మర్చిపోయాను నేను, అసలు గుర్తే రాలేదు ఆ సమయానికి, ఇట్లన్నీ అనుకొని మనకి ఎలా అనిపిస్తుంది అప్పుడు, నాకు మళ్ళీ కనుక ఈ పేపర్ ఇచ్చేస్తే మళ్ళీ రాసేస్తాను ఎగ్జాము అనుకుంటాం కదా. టకటక ఇప్పటికిప్పుడే నేను రాసేయగలను, ఫినిష్ చేసేస్తాను, ఇవన్నీ నాకు తెలిసిన క్వశ్చన్సే అని అనుకుంటాం కదా. అదే విధంగా ఆత్మ కూడా అలాగే అనుకుంటుంది అనమాట. అర్రే రే ఈ ఏ పని మీద అయితే వెళ్ళానో నేను, ఈ కోపాన్ని జయించడం కోసం వెళ్ళాను, ఆ కోపాన్ని నాకు తీసుకొని రావడం కోసం ఎంతోమంది నా చుట్టుపక్కల ఈ దివ్య ఆత్మలందరూ నా పక్కన ఉండి నా కుటుంబ సభ్యులుగా ఉండి నాకు కోపాన్ని తెప్పించారు. నేను ఆ విషయాన్ని మర్చిపోయి నిజంగానే కోపాన్ని తెచ్చుకొని దాన్ని గెలవడం పోయి అనవసరంగా ఇంకా ఎక్కువ కోపం తెచ్చి ఇంకా వాళ్ళని బాధ పెట్టాను అనే విషయం మనకు అక్కడ అర్థమవుతుంది అనమాట. అప్పుడేమనిపిస్తుంది, అరే వెంటనే నేను మళ్ళీ ఇంకో జన్మ తీసేసుకొని మళ్ళీ ఈ కోపాన్ని జయించేస్తాను అని అనుకుంటాం అనమాట. ఆ లోకంలో అలా అనిపిస్తుంది మనకి. కాకపోతే మనము అంతేకాదు, ఇంకా మనము మన మాట, మన సైగ, మన హృదయం లోపల ఏమేమి ఉన్నాయా, ప్రేమ, ప్రభావము, ఇప్పుడు ఎట్లాంటి ప్రతిస్పందనలు చేశాము, ఇవన్నీ మన కోరికలు, బాధలు, వీటన్నీ కూడా మనం అక్కడి నుంచి చూడగలము. ఏం చూస్తామంటే మనము ఏ పని మీద అయితే వెళ్ళామో ఆ పని చేశామా లేకపోతే ఈ మాయలో పడిపోయామా అని మనం చూడగలుగుతాం అన్నమాట. మనకి ఎంతో సమయం ఉంటుంది అక్కడ, ఎందుకంటే పగలు రాత్రి ఉండదు, ఆకలి నిద్ర ఉండదు, వంట చేసుకోవడాలు సంపాదించడాలు ఏమీ ఉండవు అనమాట. కేవలం దివ్యంగా ఎదగడం మాత్రమే ఉంటుంది అక్కడ. ప్రతి ఆత్మ కూడా హ్యాపీగా కొత్త విషయాలు నేర్చుకుంటూ హ్యాపీగా ఎదగడం మాత్రమే ఉంటుంది అక్కడ, ఇంకేమీ ఉండదు. నిద్రపోవాల్సిన అవసరం లేదు. మనకంటూ మన కుటుంబ సభ్యులు ఉండరు. మన భర్తనో పిల్లలనో వాళ్ళని చూసుకోవాలని ఏమి ఉండదు. ఎవరికి వారే ఏమైనా తీరే అనమాట. అంటే అది నెగిటివ్గా చెప్పట్లేదు, ఒక స్వేచ్ఛాయుతమైన జీవితం ఉంటుంది అక్కడ. కాబట్టి బోల్డ్ అంత సమయం ఉంటుంది మనకి. చిన్న చిన్న విషయాలు కూడా మనం చాలా గమనింపుతో చేస్తామన్నమాట. ఆ జీవితంలోని ఆ సమయం అంతా మన దగ్గరకు తిరిగి వస్తుంది. మనం ప్రతి ఎంపికను అది ఇప్పుడే జరుగుతున్నట్లుగా జ్ఞాపకం చేసుకొని ప్రతి కోపం లేదా ప్రేమతో కూడిన చర్యల ఫలితాలను భావిస్తాము. ఆ సమయం నష్టాలతో కూడిన అరుపులతో మన దగ్గరకు తిరిగి రావటం లేదా ప్రేమ బంధాలతో కూడిన స్వప్నావస్థలో మునిగిపోయేట్లుగా చేస్తుంది. ఆ జీవితం మనం ఒకసారి కాకుండా అనేక సార్లు జీవిస్తాము. మనం అనేక సార్లు మన ప్రతిజ్ఞలు చేయడానికి నిలబడతాము, మళ్ళీ అనేక సార్లు వాటిని ఉల్లంఘిస్తాము. మనం ఎంపికలను తిరస్కరించబడ్డ లేక హత్తుకోబడ్డ క్షణాలను జారిపోయే మరియు పైకి ఎత్తబడే అనేక సార్లు చూస్తాము. అంటే
మనకి చూస్తున్నాం కదా, మనం గడిచిపోయిన జన్మ గురించి చూస్తున్నాం కదా. ఆ జన్మలో ప్రతి సంఘటన కూడా గడిచిన ఆ సంఘటనలన్నీ కూడా అప్పటికప్పుడు ఇప్పుడే జరుగుతున్నాయా అన్నట్లు మన కళ్ళ ముందు చూపిస్తారు అనమాట. మాస్టర్స్ అక్కడ చూపిస్తారు. మనం చూసినప్పుడు మనకి ఏం తెలుస్తుంది? ఆ, ఆ, ఎటువంటి ఎంపికలు చేశాం, అదే ఇందాక చెప్పుకున్నట్టు కోపాన్ని ప్రదర్శించానా, లేకపోతే ప్రేమతో నేను ఆ సంఘటనని ఎదుర్కొన్నానా, ఇవన్నీ కూడా మనకి చక్కగా వస్తుందన్నమాట. కోపంతో అరిచి గోల చేసి నష్టాన్ని కలుగజేశానా, లేదా ప్రేమతో బంధాలను ఇంకా ఇంకా పెంచుకున్నానా, ఇవన్నీ కూడా మనం అక్కడ చూడగలుగుతాము. చూడగలగడమే కాదు, జీవిస్తాం అనమాట. అంటే ఒక మన ముందే జరుగుతున్నట్టు, ఈ క్షణమే జరుగుతున్నట్టు మనకి తెలుస్తుంటుంది. మనము ఏదైతే ప్రమాణాలు చేసి ఆత్మలోకంలో వెళ్ళామో, లేదంటే నేను ఇలా చేస్తాను, మనం అనుకుంటాం కదా, జనవరి 1వ తేదీ కొన్ని రిజల్యూషన్స్ చేస్తారు, నేను ఇవన్నీ చేస్తాను ఈ సంవత్సరం అనేసి. మర్చిపోతాము. అన్నీ 100% చేస్తామంటే చాలా తక్కువ మంది చేయగలరు. కాబట్టి మనం ఏమేమి ప్రతిజ్ఞలు చేయాలని చేశామో వాటన్నిటినీ చక్కగా చేశామా, లేకపోతే ఉల్లంఘించామా, ఎన్నిసార్లు ఉల్లంఘించామో మనకి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు మనము ఈ లోకంలో మనం కంటికి కనిపించనివి పై లోకంలోంచి మనం చూడగలుగుతాము. ఉదాహరణకి నేను అడుగుతానమాట, ఇప్పుడు నాకు తెల్లవారుజామున 4 గంటలకి నిద్రలేసి ప్రతిరోజు ధ్యానం చేయాలి అనుకుంటా. అది అలా అనుకుంటాను, కానీ ప్రతిరోజు చెయ్యలేను. కొన్నిళ్ళు నా సొంతగా నేను అలారం పెట్టుకొని రకరకాలుగా ప్రయత్నిస్తాను. అది అవ్వకపోతే ఏం చేస్తాను? మాస్టర్స్ని అడుగుతాను, మాస్టర్స్ ప్లీజ్ హెల్ప్ మీ, నాకు 4 గంటలకి మెలకు వచ్చేలాగా చెయ్యండి. అంతేకాదు, నేను అలారం ఆపేసి మళ్ళీ లేచి బద్ధకంగా పడుకోవడం కాకుండా లేచి చక్కగా ధ్యానం చేసుకునేటట్టు నన్ను ఎలాగైనా చెయ్యండి, నాకు సహాయం చేయండి అని మనం అడుగుతాం అనమాట. అడిగినప్పుడు మనకి ఖచ్చితంగా ఆ సమయంలో మెలకు రావడము, నిద్ర పట్టకపోవడము, ఇట్లా ఎన్నో జరుగుతాయి. అలా జరిగినప్పుడు అంటే మనకి మాస్టర్స్ నిజంగా రావడము, లేదంటే ఏదో విధంగా మనకి తెలియజేయడము, లేపడం అనేది మనకి స్పష్టంగా ఆ లోకంలో కనిపిస్తుంది. ఈ లోకంలో మనకి తెలియదు. ఏదో ఏదో మెలకు వచ్చింది కదా, మళ్ళీ పడుకుందాంలే, ఇంత తెల్లవారుజామున ఇంత చలిలో ఏం లేస్తాంలే అన్నట్టు ఆ సమయంలో అలా అనుకొని మళ్ళీ నిద్రపోతాం. కానీ పై లోకంలోంచి ఏం కనిపిస్తుంది? మాస్టర్స్ నిజంగా రావడము, వాళ్ళ సంకల్పము, వాళ్ళు మన కోసం ఎంతగానో తప్పించడము, మనం ఉద్ధరించడానికి వాళ్ళు చేసే ప్రతి చర్య మనకు అక్కడి నుంచి కనిపిస్తుంది అనమాట. ఎన్నిసార్లు వాళ్ళు ప్రయత్నించారు, లేదంటే ఎన్నిసార్లు మనం కోరుకున్నాము, మళ్ళీ ఎన్నిసార్లు ప్రతిజ్ఞ చేశాము, ఎన్నిసార్లు ఉల్లంఘించాము, ఎన్నిసార్లు మనకి అవకాశాలు ఇవ్వబడ్డాయి, మనం ఎన్నిసార్లు వాటిని వదులుకున్నాము, అన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తాయి అన్నమాట. పై లోకం నుంచి మనం చూడగలుగుతాము. ఎన్నిసార్లు మనం పడిపోయాము, ఎన్నిసార్లు లేపబడ్డాము, ఇవన్నీ కూడా పైలోకంలో తెలుస్తుంది. వినిపిస్తుంది కదా మాస్టర్స్? వినిపిస్తుందండి లావణ్య గారు. ఓకే. మనకు తెలిసినంత వరకు ఆ సమయాన్ని గమనిస్తూ ఉంటాము. మనం జరిగిన దానిని లేదా జరగని దానిని అంగీకరించి ఒక నిశ్చల స్థితి వచ్చే వరకు చూస్తాము. అప్పుడు మనం మళ్ళీ ప్రయత్నించగలము. అంటే ఆ పాఠాలు, ఆ జీవితాన్ని మనము, ఆ సంఘటనలని పదే 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 మనకి చూపిస్తారన్నమాట పైలోకంలో. ఎందుకు అంటే ఒకలాంటి ప్రశాంతతతో చూడాలి. ఒక నిశ్చల స్థితిలోకి మనం చేరుకునేంత వరకు ఆ సంఘటనలు మళ్ళీ మళ్ళీ మన ముందు రీప్లే చేస్తారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మనకి ఆలోచనలు వస్తాయి, ఒక్కొక్క విధంగా మనం చేయాలనుకుంటాము. ఉదాహరణకి ఇప్పుడు ఫస్ట్ టైము నేను ఇప్పుడు చూశాను, నా ఎగ్జామ్ పేపర్ని చూశాను, రావడంతో అరే రే ఇప్పటికిప్పుడే రాసేయాలని ఒకలాంటి ఉత్సాహము, ఎమర్జెన్సీ, నేను వెళ్ళిపోవాలి, ఇప్పటికిప్పుడే రాసేయాలి, ఇంకా లేట్ అయితే మనం ఎక్కడ మర్చిపోతానో ఆ టైప్లో అనుకుంటూ రాసేసామా పెట్టేసామా అన్నట్టు అనుకుంటాను. మళ్ళీ మళ్ళీ ఆ పేపర్ చూసుకుంటూ ఉంటే, ఆ ఆన్సర్ని నేను తయారు చేసుకుంటూ ఉంటే కొత్త ఆన్సర్స్, కొత్త పాయింట్స్ ఇంకా అద్భుతంగా రాయగలిగినే వస్తుంది. అంతే కదా, మనం ఎప్పుడైనా ఏదైనా ఒక పనిని మళ్ళీ 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 చేసినప్పుడు దానిలో క్వాలిటీ పెరుగుతుంది. ఆ క్వాలిటీ పెరిగి మనము ఎమోషనల్గా పడిపోకుండా క్వాలిటీ వరకు మాత్రమే నేర్చుకొని చేసేటట్టు మనం అక్కడ పదే పదే చూస్తామన్నమాట. అప్పుడు మనకి ఈ ఈ పాఠాలని మళ్ళీ అనుభవించడానికి, అంటే భూమి మీదకి వచ్చి మళ్ళీ ఇదే పాఠాలను మళ్ళీ అనుభవించడానికి మనం తయారవుతాం అన్నమాట. అప్పుడు మనం చక్కగా ప్రయత్నించగలుగుతాము. అంతేకాని ఎమోషన్తో మనం చెయ్యకూడదు.
నేను కోపము ఉండకూడదు, కోపంతో కోపాన్ని ప్రదర్శించకూడదు అనే విషయాన్ని పైలోకానికి వెళ్ళగానే నాకు అర్థమైపోతుంది. మళ్ళీ భూమి మీదకి రావడంతోనే ఏమి నేర్చుకోను కదా నేను. అక్కడ ఊరికే జస్ట్ నేను కోపాన్ని ఉండకూడదా, సరే లెట్ మీ ట్రై అగైన్, మళ్ళీ ప్రయత్నిస్తానని చెప్పి భూమి మీదకి వెంటనే వచ్చేస్తే నేను అక్కడ పైన ఏమి నేర్చుకోలేదు, ఊరికి అనుకున్నాను. కాబట్టి ఇక్కడికి వచ్చి మళ్ళీ మాయలో పడిపోతాను. అలా కాకుండా పైనలోనే ఎన్నోసార్లు ఆ స్థితిని గమనించి మన లోపలికి ఒక విజ్ఞత, విచక్షణ, జ్ఞానము, ప్రజ్ఞ ఇవన్నీ పెరిగేలాగా, ఒక ప్రశాంతత చేరుకునేలాగా ఆ జ్ఞానం అంతా కూడా నాలోకి ఇంకిపోయి నేనే అది మారిపోతాను అనమాట. నా చైతన్యం అభివృద్ధి చెందుతుంది. అలా అభివృద్ధి చెందిన చైతన్యంతో భూమి మీదకి వచ్చినప్పుడు మనం నిజంగా మనకి అవకాశాలు వస్తాయి అనమాట. నిజంగా మనం ప్రయత్నించవచ్చు. ఆ కోపం ఉండే క్షణంలో ఏదో ఒకటి గుర్తొస్తుంది. ఏ ప్రవచనమో, ఏ మాస్టర్ చెప్పడమో, లేదంటే ఎప్పుడో వాట్సాప్లో చదివిన ఒక విషయమో ఏదో ఒకటి గుర్తొచ్చి, ఓ నేను కోపంతో ఉన్నాను, వద్దు ఇలా చెయ్యొద్దు, లెట్ మీ కూల్ డౌన్, ఇక్కడ నాకు ప్రశాంతత లేదు, కాసేపు అట్లా బయట తిరిగేసి వస్తాను, ఇట్లా ఏదో ఒకటి వచ్చి మన మనసులో ఒక ఆలోచన రూపంలో వచ్చి మనం మన ప్రవర్తనని మార్చుకుంటాం అనమాట. ఆవల జీవిత పాఠాలు తరచుగా మనం నేర్చుకోవడానికి జన్మించినప్పటివే అయి ఉంటాయి. ప్రేమ బాధాకరమైతే ఆ ప్రేమ పదం గాయాలు, నష్టాలతో నిండి ఉంటే ఒక ఆత్మ ఎలా ప్రేమిస్తుంది? మనం భూమి మీద నేర్చుకునేది బాధను భరించడంపై ఆధారపడి ఉంటుంది. అక్కడ పైలోకంలో మనకి నేర్పించే పాఠాలు, మనం నేర్చుకునే పాఠాలన్నీ ఎలా ఉంటాయి? నేర్చుకోవడానికి, మళ్ళీ కొత్తగా జన్మ తీసుకోవడానికి సరిపడినవి మాత్రమే ఉంటాయన్నమాట. అక్కడ చక్కగా అన్నీ మనం ఎదగడానికే ఉంటాయి. అంతేకాదు మనము అంతకుముందు గడిపిన జన్మలో ఏదైతే పాఠాలను మనం నేర్చుకోవడం కోసం జన్మించామో వాటి గురించే మనం ఆవలి జీవితంలో పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. ఒకవేళ ప్రేమ అనేది ఎలా ఉండాలి? నులివెచ్చగా ఉండాలి, అద్భుతమైన భావన కలిగి ఉండాలి. నిన్న మనం గమనించాము, ప్రేమ గురించి మనం కొంచెం ధ్యానం చేశాము. ఎలాంటి భావాలు ప్రేమ అంటే ఒక హత్తుకునే విధంగా ఉండాలి. ఆ ప్రేమలో మనం కరిగి నీరైపోవాలి, అలా ఉండాలి. అంతేకాని ప్రేమ బాధాకరమైనది ఉండకూడదు. ప్రేమ గాయాలు, నష్టాలతో ఉండకూడదు. అప్పుడు దాన్ని ఆత్మ ఆ సంఘటనని కానీ, ఆ వ్యక్తిని కానీ, ఆ పరిస్థితిని కానీ, ఆ ప్రేమని అనుభవించలేదు ఆత్మ. ఎందుకంటే ఇవన్నీ ఆత్మకి తెలీదు. ఆత్మకి ప్రేమ స్వచ్ఛమైన ప్రేమనే తెలుసు. కాబట్టి అటువంటి పరిస్థితులు అవన్నీ కూడా ఆత్మ ప్రేమించలేదు. మనము నేర్చుకునేది భూమి మీద ఏదైతే నేర్చుకుంటామో అది మనం బాధని ఎలా భరిస్తున్నామో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక సంఘటన జరిగింది, అది నాకు బాధ కలిగించింది, బాధపడుతూనే ఉన్నాను. ఆ బాధ పెరిగి 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 ఒక ట్రాజిక్ లేకపోతే ఒక ట్రామా స్థితికి చేరుకుంటే దాంట్లో నేర్చుకోవడానికి ఏమీ లేదనమాట, సున్నా. పైగా నేను ఇంకొంచెం నా ఆధ్యాత్మిక ఎదుగుదల వెనక్కి కూడా వెళ్ళిపోతుంది. అలా కాకుండా నాకు బాధ కలిగింది, ఈ బాధలోనే నన్ను నేను ఆలోచన చేసుకొని, విచక్షణతో ఆలోచించి, అనాలిసిస్ చేసుకొని, ఓకే ఇది నాకు ఎంతకీ ఉపయోగపడట్లేదు, ఈ బాధ నా పనులన్నీ ఆగిపోతున్నాయి, తిండి తినట్లేదు, నిద్రపోవట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు, ఏ పని చేసుకోవట్లేదు. దీని బదులు అన్నిటినీ వదిలిపెట్టేసి నా మెదడులోంచి ఆ జ్ఞాపకాలన్నిటిని తీసేసి నేను బయటికి వెళ్తాను, నేను ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాను అనుకున్నప్పుడు అసలైన ఎదుగుదల అనేది ఉంటుంది. కాబట్టి మనం బాధని ఎలా భరిస్తున్నాం, బాధని ఎలా అనుభవిస్తున్నాం, ఏం తీసుకుంటున్నామో అనే దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఒక్క నిమిషం. సో అడ్డంకులు లేని మార్గం ఏది బోధించదు. ఏ కష్టం పడకుండా సాధించిన ప్రయోజనంలో నూతన వివేకం ఉండదు. మనకి చాలా మందికి అనుభవమే ఉంటుంది. ఏంటి అంటే, చిన్నప్పుడు ఎవరైతే కష్టాలు, బాధలు, చిన్నప్పుడని కాదు ఏదైనా సరే సందర్భంలో ఏదైతే అనుభవిస్తారో వాళ్ళకే తెలివితేటలు ఉంటాయి. వాళ్ళే ఇతరుల యొక్క పరిస్థితులను, ప్రభావాలను అన్నిటినీ చూడగలుగుతారు. ఇంకొకరు ఏ కష్టము లేకుండా, ఏ బాధ లేకుండా
అసలు ఎటువంటి అనుభవం లేకపోతే వాళ్ళు అసలు ఆ, ఆ, ఏమి నేర్చుకోవడానికి ఏమి ఉండదు. ఆ, అదే చెప్తున్నారు, అడ్డంకులు లేని మార్గం ఏది బోధించదు. ఏ కష్టము పడకుండా సాధించిన ప్రయోజనంలో నూతన వివేకం ఉండదు. ఇప్పుడు నేను ఒక పరీక్ష రాయాలి. ఆ ఆ పరీక్షలో నాకు ఫార్ములాస్ అన్ని, లెక్కల పరీక్ష అనుకుందాము, దాంట్లో ఫార్ములాస్ అన్ని టీచర్ చెప్పారు, నేను కంఠస్థం పెట్టేశాను. మొత్తం ఆ సిలబస్ మొత్తం చక్కగా కంఠస్థం పెట్టేశాను, అన్నీ బాగా గుర్తున్నాయి. నేను పరీక్ష దగ్గరికి వెళ్ళాను, అవే పరీక్ష అవే ఇచ్చారు. నాకు అన్నీ గుర్తున్నాయి బాగా, కాబట్టి ఆ ఫార్ములాస్ అన్నీ పెట్టేశాను. మా ఎగ్జామ్ హ్యాపీగా రాసేసాను, 100కి 100 వచ్చేసాయి. కానీ అక్కడ నాకు నేర్చుకోవడానికి ఏముంది అక్కడ అసలు? ఊరికే బుర్రలో పెట్టుకొని వెళ్ళాను అంతే, ఏమీ నేర్చుకోలేదు. అదే కానీ నేను ఒక తప్పు చేస్తే, నేను అది నేర్చుకునే ఆ ప్రిపరేషన్ టైంలోనే ఏదైనా తప్పు చేసి రాకపోతే, ఆ లెక్క రాకపోతే, నేను ఎంతమంది మాస్టర్స్ని టీచర్లని అడిగి యూట్యూబ్లో కానీ చూసి అసలు ఏంటిది, దీన్ని ఈ లెక్క నాకు ఇది జీవితంలో ఎందుకు ఉపయోగపడుతుంది, దీన్ని నేను ఎలా వాడుకోవాలి, ఈ ఫార్ములా ఎందుకు తయారు చేశారు, ఇది ఇలాగే ఎందుకు ఉండాలి, ఒక డివైడ్ కానీ ఒక మల్టిప్లికేషన్ కానీ ఉందంటే ఎందుకు మల్టిప్లై చేయాలి, ఎందుకు డివైడ్ చేయాలి, ఇక్కడ ఇంతకుముందు లెక్కలో ఎందుకు మల్టిప్లై చేసాము, ఇక్కడ ఎందుకు డివిజన్ చేయాలి, ఇట్లా అన్నీ కూడా నా బుర్రలోకి ఎక్కించుకుంటే అప్పుడు ఇంకా నాకు జీవితాంతం ఆ పాఠం అలా ఉండిపోతుంది. అంతేకాదు నేను అప్లై చేయగలుగుతాను. ఇదే పాఠాన్ని ఇంకెక్కడ ఏ రూపంలో ఇచ్చినా కూడా నేను దాన్ని చేయగలుగుతాను. ఫార్ములా కంఠస్థం పెట్టేసి అలాంటి లెక్క ఇస్తేనే నేను చేయగలుగుతాను, లేదంటే వేరేలాగా మార్చేసి ఇచ్చారంటే నాకు అర్థం కాదు కదా. సో అదే విధంగా మనకి ఏదైనా సరే కష్టం అనేది పడితే అప్పుడు దాంట్లో ప్రయోజనం ఉంటుంది, అప్పుడు ఒక నూతన వివేకం అనేది నేర్చుకుంటాం అన్నమాట, ఒక మన బుర్ర పెరుగుతుంది. ఆవలి జీవితంలో మనం బాధను ఎదుర్కోవడాన్ని జీర్ణించుకొని అర్థవంతం చేసుకుంటాము. బాధ మన ఆత్మలకు రూపాన్ని ఇస్తుంది. భూమి మీద కానీ మరి ఏ ఇతర గ్రహం మీద కానీ ప్రతి ప్రణాళిక బెదిరింపు, భయము మరియు పరిధ్యానాల అడవిలో ప్రేమ పొందటమే. ఆవలి జీవితంలో అంటే పైలోకంలో మనం బాధని ఎదుర్కోవడాన్ని జీర్ణించుకొని అర్థం చేసుకుంటాము. బాధపడటం కాదు, దాన్ని అర్థం చేసుకునే స్థితికి మనం పైలోకంలో చేరుతామన్నమాట. ఇక్కడ భూమి మీద మనం ఏం చేస్తాము, జస్ట్ బాధపడతాం. బాధపడడం వలన మన యొక్క ఆలోచన ఆగిపోతుంది, కొంతవరకే ఉండిపోతుంది. కానీ పైలోకంకి వెళ్ళిన తర్వాత ఆ బాధ ఎవరిది? ఇప్పుడు నేను ఈ శరీరం, లావణ్య శరీరంది ఆ బాధ, లావణ్య జీవితాన్ని పైలోకంలోంచి నా ఆత్మ చూస్తుంది. చూసినప్పుడు ఏం చేస్తుంది, ఓ లావణ్య ఈ సమయంలో ఇలా ప్రవర్తించింది, అలా కాకుండా దీని నుంచి తనేం నేర్చుకోవాలి, ఎలా ప్రవర్తించి ఉండాలి, ఆ సమయంలో ఏమి మాట్లాడాలి అనే విషయాలన్నీ కూడా అక్కడ జీర్ణం అవుతాయన్నమాట మనకి. జస్ట్ బాధపడటం కాదు, అది ఎప్పుడైతే ఆ విషయం వలన జీర్ణం అవుతుందో అప్పుడు మనం ఆ సంఘటన వల్ల నుంచి ఏమి నేర్చుకోవాలో దాన్ని అర్థవంతంగా నేర్చుకుంటాము. బాధ మన ఆత్మలకు రూపాన్ని ఇస్తుంది. ఈ జన్మలో, ఈ జీవితంలో భూమి మీద మనం బాధపడటం వలననే ఆత్మకి ఒక ఎదుగుదల అనేది ఉంటుంది, ఒక చైతన్యం పెరుగుతుంది, దాని యొక్క ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఎన్ని మనకి చాలాసార్లు వింటాము, ప్రవచనాల్లో కానీ ఎక్కడైనా వినుంటాము, ఏంటంటే జీవితంలో చాలా కష్టాలు తెచ్చుకుంటారు కొంతమంది. కాళ్ళు చేతులు ఉండవు, పుట్టుకతోనే పేరెంట్స్ ఉండరు, లేదంటే అబ్యూజ్కి అయి ఉంటారు, ఇట్లా ఎన్నెన్నో లైఫ్ మొత్తం కూడా అన్ని రకాల సమస్యలు తెచ్చుకుంటారు. దాన్ని మామూలుగా అయితే వీళ్ళు ఎన్ని పాపాలు చేశారో, వీళ్ళు ఇలా ఉండి జన్మ తీసుకున్నారని మామూలుగా భూమి మీద అలా మాట్లాడతారు. కానీ పైలోకంలోంచి చూసేవాళ్ళు, లేదంటే ధ్యానులు, ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదిగిన వాళ్ళు చూస్తారన్నమాట. వాళ్ళ ఆత్మని చూసి, అరే వీళ్ళు ఎంత డైనమిక్ అండ్ డాషింగ్, డేరింగ్ ఆత్మ, ఎంతగానో ఎదిగిన ఆత్మ, ఏదో కొన్ని కర్మలు మిగిలిపోతే అవన్నిటిని ఒక్కసారిగా అనుభవించేసి, ఎంత బాధనైనా అనుభవించేసి ఈ జన్మని చిట్ట చివరి జన్మ చేసుకోవడానికి వచ్చారు అని ఉన్నతమైన వాళ్ళకి తెలుస్తుందన్నమాట. ఎవరైతే
ఆ, ఎంతో సాధన చేసి ఈ ఆరాస్ చూడటము, జన్మలు చూడటము, కర్మలు చూడటము చేయగలుగుతారో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. వీళ్ళు ఎంత గొప్పవాళ్ళో, ఎంత బాధ అనుభవించడానికి కూడా వచ్చారో తెలుస్తుంది. మనకు తెలుసు రమణ మహర్షి, ఇట్లా ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంత గొప్ప ఆత్మలైనా సరే, ఎంత ఉన్నతంగా ఎదిగిన వాళ్ళైనా సరే, చిట్ట చివర ఈ భూమి నుంచి వెళ్ళిపోవడానికి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమో సంథింగ్ ఏదో తెచ్చుకొని వెళ్ళిపోతారనమాట. ఎందుకు? ఏదైనా చిన్న కర్మ ఏదైనా మిగిలిపోయి ఉంటే అది కాస్త అనుభవించేసి వెళ్ళిపోతారు. సో మనం ఎప్పుడైనా బాధపడుతున్నాము అంటే అది ఒక అంతా మన మంచికి అని చెప్తారు కదా పెద్దలు. అదే అనమాట, అది అర్థం చేసుకోవాలి. మనకి ఆ బాధపడ్డాము అంటే ఈ జీవితంలో మనకు ఆ కర్మ అనేది క్లియర్ అయిపోతుంది, అమ్మయ్యా అని థ్యాంక్స్ చెప్పుకోవాలి హ్యాపీగా. అంతేకాదు, ఈ బాధ వలననే మన ఆత్మ ఒక రూపాన్ని సంతరించుకొని ఒక ఎదుగుదలని పెట్టింది. అప్పటిదాకా ఎల్కేజీలో ఉండే ఆత్మ కాస్త యూకేజీకో ఫస్ట్ క్లాస్కో వెళ్ళుంటుంది అనమాట. ఆ బాధను అనుభవించడం ద్వారా, ఆ బాధ యొక్క విచక్షణ, దాన్ని జీర్ణించుకోవడం ద్వారా. భూమి మీద కానీ ఇతర గ్రహాల్లో కానీ ఎక్కడైనా సరే ప్రతి ప్రణాళిక, బెదిరింపు, భయము మరియు పరిధ్యానాల అడవిలో ప్రేమ పొందటమే సొల్యూషన్ ఇచ్చారు మనకి. ఒక బాధ అనేది వస్తుంది, మంచిదే, మనం ఎదగడానికి ఉపయోగపడుతుంది. మరి బాధపడటమైనా అసలు ఏంటి, ఏం చేయాలి అంటే ఎక్కడైనా సరే, ఏ గ్రహం మీదైనా సరే ప్రేమని పొందడం కోసమే ఇవి జరుగుతాయి. బెదిరింపులు అవ్వచ్చు, భయం అవ్వచ్చు, ఏ ఏ పరిస్థితిలోనైనా సరే ఈ బాధ అనేది ఉంది అంటే దానికి మనం ఎలా చేయాలంటే ఒక పరిధ్యానాల అడవిలో ప్రేమ పొందడమే అన్నారు. అంటే ఒక ధ్యాన స్థితిలోకి వెళ్ళి, ఆత్మస్థితిలోకి వెళ్ళి అక్కడ ప్రేమను పొందాలి, అక్కడ మనోస్థైర్యాన్ని పొందాలి. అలా మనం ఈ బెదిరింపులకి, భయాలకి మనం రెసిస్ట్ అయిపోతాం అనమాట. చక్కగా మనల్ని మనం తట్టుకునే స్థితికి మనం చేరుకుంటాము. తర్వాత ఆవలి జీవితంలో నేర్చుకోవడానికి ప్రత్యేక అవకాశాలు. మనం ఆవలి జీవితంలో ఉన్నాం కదా, శరీరాన్ని వదిలిపెట్టేసి పైలోకాలకి వెళ్ళిన తర్వాత సర్వాత్మ లోకంలో మనం తెలుసుకుంటున్నాం అక్కడ ఏం నేర్చుకోవాలి అనేది. మానవ చరిత్ర మొత్తాన్ని మరణానంతర జీవితం నుండి చూడవచ్చు. ప్రతి సంఘటనలోని ప్రతి భాగస్వామి యొక్క ప్రతి చిన్న ఎంపికలను, ఆలోచనలను, భావాలను పరిశీలించవచ్చు. ఇది మనస్తత్వ శాస్త్రం, చరిత్ర, సామాజిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, అర్థశాస్త్రాల అంశాలను ఇంకా వ్యక్తిగత మరియు సామూహిక పరిణామాలతో కూడిన ఆధ్యాత్మిక శాస్త్రపు సమాచారం. మనం ఆత్మలు భౌతిక పరిసరాలలో ఏ విధంగా నేర్చుకుంటాయి లేదా నేర్చుకోలేకపోతాయి అన్న విషయంపై మరింత అవగాహనను పొందుతున్నాము. అంతేకాకుండా నిర్దేశకులుగా మా పని ద్వారా వారికి బోధించడం మరియు భూమిపై అభివృద్ధి చెందే అవకాశాలను సృష్టించే సవాళ్లతో కూడిన పరిస్థితులు, పరిసరాల రూపకల్పన ద్వారా మేము గొప్ప సమర్థతను పెంపొందిస్తున్నాము. ఇక్కడ జోడని చెప్తున్నారన్నమాట. ఆయన ఒక మార్గదర్శిగా ఉన్నారు, ఉండి ఏం చేస్తున్నారో, పైలోకాల్లో నుంచి మన భూమి మీద మనకి ఎలాంటి సహాయం చేస్తున్నారో ఆయన చెప్తున్నారు. మనము మన పైలోకంలోకి వెళ్ళిన తర్వాత ఈ జీవితం ఏదైతే ఉందో, మానవ జీవితం మొత్తం హ్యాపీగా చూడొచ్చు అనమాట. ప్రతి అణువణువు కూడా చూడొచ్చు మనం అక్కడి నుంచి. అంతేకాదు మన జీవితంలో ఉండే ప్రతి సంఘటన, ఆ సంఘటనలో ఎవరెవరు ఉన్నారు, వారి యొక్క ఎంపికలు, వాళ్ళ ఆలోచనలు, భావాలు అన్నీ కూడా పరిశీలించవచ్చు. ఇప్పుడు ఒక సంఘటనలో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం. ఆ యాక్సిడెంట్, ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది, దాంట్లో 2 కార్లు గుద్దుకున్నాయి. అప్పుడు ఈ కారులో ఎంతమంది ఉన్నారు, ఆ కారులో ఎంతమంది ఉన్నారు, కారు యాక్సిడెంట్కి జస్ట్ ముందు వీళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ యొక్క కర్మలు ఏంటి, వాళ్ళు ఎంతవరకు మంచి చేశారు, ఎంతవరకు చెడు చేశారు, లేదా ఏమన్నా భూమి మీదకి వెళ్ళి ఏమన్నా అసలు చేయాల్సిన పనులు చేస్తున్నారా లేదా, అటువైపు ఉండే కారు వాళ్ళు ఎవరు, వాళ్ళ కర్మలు ఏంటి, వాళ్ళ ఆరా ఏంటి, వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఇవన్నీ కనిపిస్తాయి. కనిపించిన తర్వాత యాక్సిడెంట్ చూస్తాము, జరగడం అనేది చూస్తాము. అక్కడి నుంచి మనకి ఏమాత్రం భయము, బాధ ఇవి ఏమి ఉండవు, ఊరికే అలా సినిమా చూసినట్టు చూస్తామన్నమాట. చూసిన తర్వాత ఆ క్షణంలో, యాక్సిడెంట్ అయ్యే క్షణంలో ఎవరెవరికి ఏమేం జరుగుతుంది అన్నీ మనం స్పష్టంగా చూడగలుగుతాం.
ఎవరు బాధపడుతున్నారు, ఎవరు భయపడుతున్నారు, ఎవరు వెంటనే శరీరాన్ని వదిలిపెట్టేశారు, ఆ, ఎవరు ఆ, వాళ్ళ బాధని భరించి నొక్కిపెట్టి ఇతరులకు సహాయం చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం పైనుంచి చూడగలుగుతాం అనమాట. ఎటువంటి ఎంపికలు చేస్తున్నారు. ఎంపిక అంటే ఇప్పుడు ఒక ఒక వ్యక్తి ఉమ్, అతనికి మెలకు వచ్చింది ఆ యాక్సిడెంట్లోంచి. తను తప్పించుకొని బయటకు వచ్చాడా, లేదు తన చుట్టుపక్కల వాళ్ళందరినీ కాపాడాలి అనుకున్నాడా, తనకి నొప్పేసినా పర్వాలేదు వాళ్ళని కాపాడాలి అనుకున్నాడా, ఇవన్నీ కూడా ఏమి ఎంపికలు చేసుకున్నాం అవన్నీ కూడా మనం చక్కగా పరిశీలించవచ్చు. ఇప్పుడు దానివల్ల మనకి ఏమేమి నేర్చుకుంటామో, ఆ, మనస్తత్వ శాస్త్రము, చరిత్ర, సామాజిక శాస్త్రము అంటే సోషల్ సైన్సు, హిస్టరీ, సైకాలజీ అండ్ కెమిస్ట్రీ అండ్ అర్థశాస్త్రం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు, ఎకానమీ, ఎక్ ఎక్ ఎకనామిక్స్, ఇటువంటివన్నీ కూడా ఆ, మనము పైనుంచి తెలుసుకోగలుగుతాం. ఆ జ్ఞానం మనకి పెరుగుతుందన్నమాట. అట్లాగే ఇండివిజువల్ అంటే వ్యక్తిగత అంటే సామూహికంగా ఒక్కరు చేస్తే ఎట్లాంటి ఎదుగుదల, అందరూ కలిసి చేస్తే ఎటువంటి ఎదుగుదల, ఇవన్నీ స్పిరిచువల్ సైన్స్ ఇవన్నీ కూడా మనకి నేర్చుకునే అవకాశం ఆ ఒక్క సంఘటనతో ఉంటుందన్నమాట. అందుకని మనం గమనిస్తాం పైనుంచి కూడా మన ఆత్మలు భౌతిక పరిసరాల్లో ఏ విధంగా నేర్చుకుంటున్నాయి లేదా నేర్చుకోలేకపోతున్నాయి అన్న విషయంపై మనకి పూర్తి అవగాహన అనేది ఉంటుంది. మనకి అక్కడ గైడ్స్ ఉంటారు కదా, ఆ గైడ్స్ వచ్చి మన దగ్గర కూర్చొని చెప్తారన్నమాట. ఇదిగో ఈ సంఘటన వలన ఇవన్నీ నేర్చుకోవాలని నువ్వే వెళ్ళావు, ఈ సంఘటనని నువ్వే ఆకర్షించుకున్నావు, వీళ్ళందరూ నీతో పాటు రావాలని నువ్వే నిర్ణయించుకున్నావు, కాబట్టి ఆ ఎదుటి వ్యక్తి వచ్చి కార్ యాక్సిడెంట్ చేసినా అది వాళ్ళ తప్పు కాదు, నువ్వే ఇది ఇలా జరగాలని నీ ఆత్మ లోకంలో ఉండేటప్పుడు నువ్వు నిర్ణయించుకున్నావు. కాబట్టి ఇప్పుడు వాళ్ళని జడ్జి చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. దీని నుంచి నువ్వేం నేర్చుకోబోతున్నావో ఆ దాని మీద దృష్టి పెట్టు అని ఆ గైడ్స్ మన దగ్గరికి, ఆ ఏంజల్స్ అనొచ్చు, గైడ్స్ అనొచ్చు, వాళ్ళు వచ్చి మన దగ్గర చెప్తారన్నమాట. భూమి మీదేమో మనకి పరిస్థితులన్నీ వస్తాయి, వాటిని మనం చక్కగా అభివృద్ధి చెందడం కోసం వచ్చే అవకాశాలుగా మనం చూడాలి. అంతేకాదు మనకి వాళ్ళు క్షణక్షణం కూడా మనతో ఉంటారన్నమాట. ఈ గైడ్స్, ఏంజల్స్ వీళ్ళందరూ దేవతలు అనొచ్చు, మాస్టర్స్ అనొచ్చు, వీళ్ళందరూ మనతోనే ఉంటారు. ఉండి ఈ సంఘటనలన్నీ జరిగినప్పుడు మనకి మన ఆలోచన రూపంలోనో ఇంట్యూషన్ రూపంలోనో వచ్చి ఇలా చెయ్యి, ఈ సమయంలో అలా మాట్లాడు, ఇలా చెయ్యి అని మనకి గైడ్ చేస్తుంటారు అన్నమాట ఎప్పటికప్పుడు. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలి, మనం హ్యాపీగా ఉండడం కావాలి, వాళ్ళకి మన ఆధ్యాత్మికంగా ఎదగడం అనేది కావాలి. కాబట్టి వాళ్ళు మనకి అటువంటి పరిస్థితులు ఏర్పరుస్తారనమాట, పరిసరాలు ఏర్పరుస్తారు. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక వ్యక్తి ఇప్పుడు పత్రిజీనే ఉన్నారు, పత్రిజీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. పత్రిజీ తనకి తాను ధ్యానం చేయడం మొదలుపెట్టారు. దానికోసం ఆయనకి ఎన్నో పుస్తకాలు చదవాలనిపించింది, కొన్ని లక్షల పుస్తకాలు చదివాను అని చెప్పారు. సో ఇట్లా చదవడం వల్ల తన సొంతగా తను ఆధ్యాత్మికంగా ఎదిగారు. ఇప్పుడు తను ఏం చేశారు, అందరికీ కూడా ఈ విషయాన్ని అందివ్వాలి అని ఆ నడుము కట్టి తన ఉద్యోగాన్ని మానేసి కుటుంబాన్ని వదిలిపెట్టేసి అందరినీ కూడా అన్ని చోట్ల తిరుగుతూనే ఉన్నారు. తను చనిపోయేంత వరకు కూడా అందరి కోసం వర్క్ చేశారు. ఇప్పుడు ఆయనకి ఇది మొత్తం ఆయన చరిత్ర కదా, కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఛాలెంజ్ ఉంటుంది. ఇప్పుడు ఆయన తన పాటికి తను ధ్యానం చేసినంత కాలం ఒకటే, తన ధ్యానంలో మునిగిపోయినప్పుడు కూడా ఇంట్లో కుటుంబ పరిస్థితులు గొడవ చేస్తారు. నువ్వు అన్నన్ని గంటలు ధ్యానం చేస్తే ఎట్లా, ఇంటిని పట్టించుకోవా, పెరిగే పిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకోవా, ఉద్యోగం చెయ్యవా, సంపాదన ఎట్లా, తిండి ఎట్లా, ఇంటికి ఇంతమంది వస్తున్నారు వాళ్ళందరికీ ఎలా భోజనం పెట్టాలి, ఇవన్నీ నువ్వు పట్టించుకోకపోతే ఎట్లా, నీ ధ్యానం అంటే ఇంతేనా, నీకు ఇదే నేర్చుకుంటున్నావా, నీకు ఇదే చెప్తారా, ఇవన్నీ కూడా ఇంట్లో అందరికీ కూడా అనుభవం ఉంటుందన్నమాట. ఆయన అలాగే ఉన్నప్పుడు ఆయన తన పరిస్థితిని అక్కడే వదిలిపెట్టేసి, ఓకే నాకు సపోర్ట్ లేదు, నేను చెయ్యలేను, నేనేదో నా పాటికి నేను చేసుకున్నాను వదిలిపెట్టేశాను, మిగతా వాళ్ళ సంగతి నేను చెయ్యలేను అని ఆయన ఉంటే, అప్పుడు ఆత్మలోకంలోంచి ఆయనకి ఎవరైతే గైడ్ చేస్తూ ఉంటారో ఆయనకి ఒకటో రెండో అవకాశాలు ఇస్తారు. నువ్వు లేదు, నువ్వు బయటికి వెళ్ళు, నువ్వు నలుగురికి చెప్పు, అందరి యొక్క హ్యాపీనెస్ కోసం నువ్వు వర్క్ చేయడానికి భూమి మీదకి వెళ్ళావు,
అని గనక పైలోకం నుంచి ఆత్మలు పరిస్థితులని కల్పిస్తారన్నమాట, పరిసరాలని కల్పిస్తారు. అప్పుడు మనం అందిపుచ్చుకొని మనం చేస్తే ఓకే. చెయ్యకపోతే మనం చెయ్యాలనుకున్న పనిని చెయ్యకపోవడం వల్ల మన మీద కొంచెం ప్రెషర్స్ కూడా వస్తాయన్నమాట. ఇంట్లో పరిస్థితులు బాగలేకపోవడము, గొడవలు అవ్వడము, మనసు బాధపడటము, ఇట్లా అయ్యి నమ్మరు మీరు, చివరికి ఆత్మహత్య చేసుకునే స్థితికి కూడా మన ఆత్మ వెళ్ళిపోతుంది అనమాట. అంత ఘోరంగా పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ప్రతి పరిస్థితిలో మనం ఏదో నేర్చుకోవడానికే ఈ పరిస్థితి వచ్చింది అని మనం వెంటనే ఏం నేర్చుకోవాలి ఇక్కడ అనేసి ఆ మోడ్లోకి వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు మనం ఎదుగుతాము. అప్పుడు ఒకసారి ఆ పాఠం నేర్చేసుకుంటే, ఇప్పుడు 10th క్లాస్ పరీక్ష రాశాను, పాస్ అయిపోయాను, ఇంకా మళ్ళీ నాకు 10th క్లాస్ పరీక్ష రాయాల్సిన అవసరం లేదు ఈ జీవితంలో. ఈ జీవితం మొత్తానికి ఒక్కసారి రాస్తే సరిపోతుంది నాకు. అదేవిధంగా మన ఆత్మ ఈ కోపాన్ని జయించడం, లేదా బాధని తట్టుకోవడం, లేదా బాధని అసలు తీసుకోకుండా ఎలాగ నేర్చుకోవాల్సింది ఏదో నేర్చుకోవడం, ఇవన్నీ ఏదైతే ఉంటుందో అది ఒకసారి నేర్చుకుంటే చాలు. ఆ ఆత్మ లైఫ్, ఆత్మ ఇంకా ఆత్మ శాశ్వతమైంది కదా, ఆ శాశ్వతంగా ఆ పాఠం నేర్చేసుకున్నట్టు అవుతుంది అనమాట. కాబట్టి మనకి మాస్టర్స్, ఆస్ట్రల్ మాస్టర్స్ మనకు అలాగా సహాయం చేస్తూ ఉంటారు. ఆత్మలు అవతరించే గ్రహాలన్నీ విస్తృతమైన పాఠశాలలు భూమిపై ఉన్నట్లుగా ఈ ప్రతి గ్రహ శిక్షణ మైదానంలో అవతరించిన జాతుల చరిత్రను మనం అధ్యయనం చేయవచ్చు. అవతార జాతర మధ్య జీవన సంబంధమైన వ్యత్యాసాలు మరియు ఈ గ్రహాలపై చాలా భిన్నమైన భౌతిక పరిస్థితులు విస్తారమైన అభ్యాస అవకాశాలను సృష్టిస్తాయి. మేము ఈ సమాచారం మొత్తాన్ని పద్ధతిగా గమనించి మరియు అధ్యయనం చేస్తున్నప్పుడు నమూనాలు ఉద్భవించాయి. మరి మార్పు యొక్క చట్టాలకు మేము కొత్త కోణాలను కనుగొంటాము. వ్యక్తిగత ఆత్మలు ఎలా పరిణామం చెందుతాయి మరియు పొడిగింపు ద్వారా మొత్తం స్పృహ ఎలా అభివృద్ధి చెందుతుంది అనే దాని గురించి మనం మరింత తెలుసుకుంటాము. మాస్టర్స్ వాళ్ళు ఏం చేస్తారు పైలోకంలో అని చెప్తున్నారు కదా. ఎలా అయితే భూమి మీద మనకి పాఠాలు నేర్చుకోవడానికి ఉంటాయి, పాఠశాలలు ఉంటాయో అక్కడ కూడా అన్నీ ఉంటాయన్నమాట. ఆ గ్రహాలన్నింటిలో కూడా రకరకాల పాఠశాలలు ఉంటాయి అని చెప్పారు. అక్కడ మనకి గైడ్ చేసేవాళ్ళు, నేర్పించేవాళ్ళు ఉంటారు. గొప్ప గొప్ప మాస్టర్స్ యొక్క చరిత్రలను మనం చదవచ్చు అనమాట. వాళ్ళు భూమి మీదకి వచ్చి ఎలా ఆధ్యాత్మికంగా ఎదిగారు, ఏం చేశారు, ఎలా వాళ్ళు ఇంకా ఉన్నత లోకంలోకి వెళ్ళారు, ఇవన్నీ మనం పైనుంచి అధ్యయనం చేయవచ్చు. అంతేకాదు రకరకాల గ్రహాల మధ్య ఉండే డిఫరెన్సెస్ అనమాట. భూమి మీద ఒకలాగా ఉంటాము, పైలోకంలో ఇంకోలాగా ఉంటాం, ఇంకో గ్రహం మీద ఇంకోలా ఉంటాం. అవన్నీ కూడా ఆ తేడాలన్నీ కూడా మనం చక్కగా అధ్యయనం చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ గ్రహాల పైన భిన్నమైన రకరకాల పరిస్థితులు ఏర్పడతాయి కదా. ఒక్కొక్క గ్రహం పైన ఒక్కొక్క డైనమిక్స్ ఉంటుంది. ఇప్పుడు భూమి మీద మనం నీళ్ళ మీద నడవలేము, కానీ పైలోకంలో నీళ్ల మీద నడవగలము. కాబట్టి అంటే భౌతికంగానే పరిస్థితులు వేరేగా ఉంటాయన్నమాట. అవి ఎందుకు అలా ఉంటాయంటే ఆయా లోకంలో ఆయా గ్రహాలపైన ఏం నేర్చుకోవాలో దానికి తగ్గట్టుగా ఇక్కడ సృష్టించబడ్డాయి. అవన్నీ కూడా మన పైలోకంలోంచి గైడ్స్ వీళ్ళందరూ కూడా అధ్యయనం చేస్తారన్నమాట. ఇలా ఉంటే ఎలా ఉంది ఈసారి, ఇక్కడ ఇప్పుడు మొన్న కరోనా వచ్చింది, కొన్ని లక్షల కోట్ల మంది చనిపోయారు. అప్పుడు ఆ కరోనా ఇలాంటిది వచ్చినప్పుడు ఎలా మనుషులు ఎలా ప్రభావం చెందుతారు, వాళ్ళు ఎలాగ భయపడిపోయారు, కరోనా అంటేనే భంగ అనమాట, భయం, ఇట్లా ఏర్పడ్డారు. సో ఇవన్నీ వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు, దాని గురించి తెలుసుకొని కొత్తగా మార్పు చేస్తూ ఉంటారు అనమాట. అవన్నీ కూడా మంచి కోసమే చేస్తారన్నమాట, మానవుల యొక్క ఉన్నతి కోసమే చేస్తారు. కొత్త కొత్త కోణాలని కనుగొంటారు. ఒక సంఘటన జరిగినప్పుడు ఒక వ్యక్తిగత ఆత్మ ఎలా అభివృద్ధి చెందింది, లేదా ఒక గ్రూప్ ఆత్మ ఎలా అభివృద్ధి చెందింది, అది కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు అన్నమాట. అవన్నీ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి మొత్తం మానవాళికే అభివృద్ధి చెందే పథంలో వాళ్ళు డిజైన్ చేస్తారు అన్నమాట. రాబోయే కాలాన్ని కానీ మన భవిష్యత్తుని కానీ ఇలా ఉంటే మంచిది, ఇలా చేస్తే ఇంకా ఉన్నతంగా ఎదుగుతారు ఈ ఆత్మలు అని వాళ్ళు అవన్నీ కూడా అభివృద్ధి చెందిస్తూ ఉంటారన్నమాట. సో తర్వాత మనము నెక్స్ట్ క్లాస్లో ఎలాంటి రీసెర్చ్లో మనం ఎలాంటి స్పృహని పొందుతాము, ఎలాంటి వివేక అభివృద్ధి చెందుతాము అనేది తర్వాత సెషన్లో మనం తెలుసుకుందాం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. ఈరోజు సెషన్ మీకు బాగుంది అని అనుకుంటున్నాను.
ఎవరన్నా ఏమైనా షేర్ చేస్తారా? చాలా బాగుంది లావణ్య గారు. థ్యాంక్ యూ అండి. మంచి ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ చాలా మనకి బాగుంది లావణ్య ఇవాళ క్లాసు. ఎస్ అమ్మా, థ్యాంక్ యూ. మనకి అదే పైలోకంలో ఉండే జ్ఞానాన్ని మనం తెలుసుకున్నప్పుడు అసలు మాస్టర్స్ మనతోనే ఉంటారు. వాళ్ళ వల్లే మన జీవితంలో అన్ని అంటారు కదా, శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని. కాబట్టి మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా శివుని యొక్క ఆజ్ఞతోనే జరుగుతుంది. శివుడు అంటే భగవంతుడు. వాళ్ళు ఎందుకన్నా ఉమ్, అయితే మనం భూలోకంలో కన్నా పైలోకాల్లోనే బాగా అన్ని నేర్చుకోవచ్చు అనమాట. ఇంకా అదే ఏంటంటే పైలోకంలో మనము గమనించుకోగలము, కానీ అది అక్కడ నేర్చుకోవడం అనేది చాలా నిదానంగా ఉంటుంది. ఇక్కడ ఉండదు, ఇక్కడ ఆ నిదానం లేదు. ఇక్కడ వెంటనే కదా నేర్చుకునే అవకాశం ఉంటుంది. మర్చిపోతుంటాం కూడా ఇక్కడ. మర్చిపోతాము. అదొకటే, దానికోసమే సాధన. దాని తర్వాత లావణ్య ఇప్పుడు పైలోకాల్లో అన్ని నేర్చుకుంటాం అనుకో, మళ్ళీ నెక్స్ట్ లోకాలకి వెళ్ళడానికి ప్రమోషన్ ఏమన్నా ఉంటుందంటావా? ఎస్, ఉంటుంది. అదే చెప్పారు మనము ఈ ఆల్రెడీ గడిచిపోయిన జన్మలో ఏమేమైతే పాఠాలు నేర్చుకోవాలనుకున్నామో లేదా నేర్చుకోలేకపోయామో అవన్నీ గమనించుకొని పదే 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 ఆ సంఘటనలని పైలోకంలోంచి జీవించి చూసి వాటిలోంచి ఒక నిశ్చల స్థితిలోకి మన జ్ఞానాన్ని పొందేంతగా మనం దాన్ని చూసి తర్వాత జన్మకి రెడీ అయిపోతాం మనం. ఓకే, థ్యాంక్స్. కానీ చాలా బాగుంది. ఎస్ అమ్మా, కానీ ఈ లోకంలో నేర్చుకోవడం అనేది కరెక్ట్ అన్నమాట. అందుకోసమే చాలా ఆత్మలు కూడా ఎంతో ఉన్నతమైన ఆత్మలైనా సరే భూమి మీదకి వస్తారు. ఈ పని భూమి మీద తొందరగా పని అయిపోతుంది. మనకు అక్కడి నుంచి చూస్తే అలా పోయి అలా వచ్చినట్టు ఉంటుంది. ఆత్మ ఇప్పుడు జన్మ తీసుకొని ఇప్పుడే అలా వచ్చేసినట్టు ఉంటుంది. ఇక్కడే మనం జీవితాంతం గడుపుతూ ఉంటాం, కానీ అక్కడ చాలా ఈజీ అన్నమాట. తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేసినట్టు అవుతుంది. నాకు క్వశ్చన్ లావణ్య గారు, ఇక్కడ చెప్పండి. ఇప్పుడు మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్, ఇప్పుడు మనం ప్రతిదీ చేసే సంఘటన మన జీవితంలో ఇప్పుడు ఇక్కడ జరిగే సంఘటన మన ఈ శరీర పరంగా మనం చేస్తున్నామా, లేకపోతే సోలే డిజైన్ చేసుకుని వచ్చింది అని చేస్తున్నామా? మంచి ప్రశ్న అండి. అందరూ పద్మజ గారికి క్లాప్స్ కొట్టాలి. ఎస్ అండి, మనము మన ఆత్మనే డిజైన్ చేసుకొని వచ్చింది. ఎందుకు అంటే ఇప్పుడు నా లోపల ఒక భయం అనేది ఉంది. ఓకే, నేను ప్రతి దానికి భయపడతాను. అమ్మో ఏం జరిగిపోతుందో, భవిష్యత్ ఎలా ఉండబోతుందో, నాకు ఈ పరిస్థితులు ఎలా వస్తాయో, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందేమో, ఇక్కడి నుంచి జారి పడిపోతానేమో, వంట సరిగ్గా తయారవుతుందో లేదో, వచ్చిన గెస్ట్లు ఏమంటారో, ఇట్లా ఎన్నో భయాలు ఉంటాయి. సో అది నా కోర్ నేచర్ అనమాట. ఆ భయాన్ని వదులుకోవడం కోసం, భయాన్ని నుంచి పాఠాలు నేర్చుకోవడం కోసం నేను ఈ జన్మ తీసుకున్నాను. కాబట్టి ఈ జన్మలో నా పరిస్థితులు, నా చుట్టుపక్కల ఉండే వ్యక్తులు, వీళ్ళందరూ ఏం చేస్తారు, నన్ను భయపెడుతూ ఉంటారు. వాళ్ళని నేనే అడిగి తెచ్చుకున్నాను అనమాట. నా జీవితంలోకి రండి, సంసారంలో నిర్వాణం కదా, సంసారంలోనే ఈ పరిస్థితులు ఏర్పడతాయి, పైలోకాల్లో అవ్వవు. కాబట్టి మీరు ఏదో విధంగా నన్ను భయపెట్టండి. భయపెట్టినప్పుడు నేను భయపడతాను. దానిలో అప్పుడు నాకు అవకాశం వస్తుంది అనమాట. ఓ నేను భయపడకూడదు అనే సందర్భాన్ని నేను నేర్చుకునే అవకాశం వస్తుంది. అవకాశాలు వస్తేనే కదా మనం ఏదైనా నేర్చుకోగలుగుతాము. పరిస్థితులు ఏర్పడాలి. కాబట్టి మన సోలే ఈ పరిస్థితుల్ని ఏర్పరచుకుంటుంది. ఓకే, ఇది బాగానే ఉందండి, థ్యాంక్ యూ. మరి ఎప్పుడైనా కానీ కొన్ని సంఘటనలు మనం కొన్ని ఎక్స్క్యూజ్ మీ, ఈ తమో గుణం అవ్వచ్చు, రజోగుణం అవ్వచ్చు, సత్వగుణం అవ్వచ్చు, ఏదో ఒక పని చేస్తాం ఈ గుణాల వల్ల. చేసినాక డెఫినెట్ గా కొన్ని సార్లు, అన్ని సార్లు కాకపోయినా, అర్రే మనం అది సోల్ డిజైనే అని అన్నారు మీరు, బాగుంది. మరి మళ్ళీ స్టిల్ అయ్యో ఇలా చేయకుండా ఉండాల్సింది, నేను తప్పు చేశానే, అర్రే ఇచ్చా ఎందుకు తప్పు చేశా అని ఎందుకు అనుకుంటాము? ఎందుకంటే మనలో ఎదుగుదల వచ్చింది అనుకున్నప్పుడు ఇంకా ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టు అనమాట. దానికి ఇంకా కర్మఫలం ఏమి ఉండదు. ఇంకా ఏమి ఉండదు. మనం ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టు అలా అనుకుంటే, మన తప్పు మనం తెలుసుకుంటే కదా లావణ్య. అంటే అమ్మా ఇక్కడ అసలు కర్మ, చెడు కర్మ, మంచి కర్మ అనేది లేదు. ఇక్కడ ప్రాయశ్చిత్తం అనేది లేదు. కేవలం పాఠాలు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే పైలోకంలో సంగతి కాదు, ఇప్పుడు ఇక్కడ మన భూలోకంలో సంగతి.
అదే అంటున్నాను. ఎక్కడైనా సరే దైవమే కదా, అంత సర్వాంతర్యామి కదా దైవము. మనలో కానీ మనం మన చుట్టుపక్కల సహగుణం వాళ్ళందరూ కూడా చెప్పుకున్నాం అంటే ఇంకా దానికి ఆ కర్మ చేసిన దానికి ఫలితం చెడు అని మంచి అని అది మంచిగానే మారుతుంది. చెడు కర్మ అయినా సరే దానికి ఫలితం ఉండదు, చెడు ఫలితం ఉండదు. క్షమాపణ మనకు ఎప్పుడు చెప్పామో అప్పుడు. క్షమాపణ చెబితే ఫలితం ఐ మీన్ అది కర్మ, చెడు కర్మ అనేది ఉండదు. కొంతవరకు మాత్రమే కరెక్ట్ అమ్మా. ఎందుకంటే మనము క్షమాపణ చెప్పడం వలన ఆ సందర్భం మళ్ళీ రాకుండా ఉండేంతగా మనం పశ్చాత్తాపడితే కొంతవరకు ఓకే. కానీ ఆ విషయంలోంచి మనం ఏం నేర్చుకున్నాము? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. కర్మలు దగ్ధం అవ్వాలంటే జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానం అది అనేది కానీ ఆ, ఉమ్. సో ఇప్పుడు జ్ఞానం మన అనేది జ్ఞానం కర్మలు తెలుసుకున్నాం. దగ్ధమవుతాయి కాబట్టి మన ఈ ఉమ్. ప్రతి సందర్భం నుంచి ఒక జ్ఞానాన్ని పొందాలి. ఒకసారి జ్ఞానాన్ని పొందితే ఇంకా ఆ సందర్భం మళ్ళీ మన జీవితంలో రిపీట్ అవ్వదు. ఉమ్. ఆ, నాకు ఇక్కడ ఒక డౌట్ అండి. చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే జ్ఞానం పొందడం అంటే నాలెడ్జ్ తీసుకోవడమే కదా. అవును. ఆ, అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, దాని నుండి జ్ఞానం తీసుకోవాలి అనా మీరు అవును. అనేది? అవును. ఒక ఎగ్జాంపుల్ తో చెప్తారా ఇది? యా. సో ఇప్పుడు నాకు ఆ, పాములంటే భయం అనుకుందాం. ఉమ్, సో నాకు నేను ఒక రైతుని. రైతు అంటేనే ఇంకా పొలాలు వెంబడి ఉంటారు, పొలాలు అంటేనే పాములు ఉంటాయి కంపల్సరీ. అది ఇంకా నాకు ప్రతిసారి ఆ సందర్భం వస్తూనే ఉంటుంది. సో నేను ఆ, మొదటిసారి పాముని చూసినప్పుడు భయంతో వణికిపోయి అలా ఉండి పారిపోయినప్పుడు నేను అక్కడ ఏమీ నేర్చుకోలేదు. జస్ట్ పారిపోయాను అంతే. మళ్ళీ జీవితంలో మళ్ళీ పాము కనిపిస్తే ఏం చేయాలి నాకు తెలియదు. దాన్ని అసలు ఆ భయం నుంచి ఎలా తప్పించుకోవాలి, లేదంటే నన్ను నేను ఎలా రక్షించుకోవాలి ఏమీ తెలియలేదు. అక్కడ పారిపోవడం మాత్రమే తెలిసింది. తర్వాత అట్లాంటి కొన్నిసార్లు మళ్ళీ మళ్ళీ పాము వస్తూ ఉంటే నేను భయపడిపోయి నేనేం చేస్తాను, ఇంక పొలానికి వెళ్ళను, రైతుగా నేను ఉండను, ఇలా చేసుకుంటూ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అప్పుడేమవుతుంది, ఒకవేళ నాకు వేరే అవకాశాలు రావచ్చు, నేను చదువుకోవచ్చు, వేరే పట్టణానికి వెళ్ళిపోవచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు. కానీ ఆ పాము అంటే భయం అనేది ఏదైతే ఉందో అది నా జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఎక్కడో చోట్ల పాములు కనిపించడము, లేకపోతే కలలలో రావడము, లేదంటే ఫోన్ పట్టుకుంటే ఫోన్లో అదే బొమ్మలు రావడము, నేను భయంతో వణికిపోవడము, ఇవన్నీ నా జీవితంలో నేను అనుభవించిందే చెప్తున్నాను యాక్చువల్గా. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. అలా కాకుండా ఇప్పుడు నాకు ఒకసారి 2 సార్లు పాము కనిపించినప్పుడు భయపడతాం. ఇంకా జీవితాంతం నేను ఇలా కాదు, నేనేం చేయాలి? ఇప్పటిదాకా ఈ మానవాళి ఎంతోమంది రైతులుగా ఉన్నారు, ఎంతోమంది ఈ పొలాల్లో తిరిగారు, వాళ్ళు ఏం చేశారు అనే విషయాన్ని నేను వెతికి కనుక్కొని నలుగురితో మాట్లాడేసి, పాము ఇన్ని రకాల పాములు ఉంటాయి, అన్నీ విషపూరితమైనవి కాదు, పాము కరిచినప్పుడు ఏమి చెయ్యాలి, లేదా అసలు పాము కరవకుండా ఉండాలంటే కాళ్ళకి గజ్జలు కట్టుకుంటారు, లేదంటే కర్రకి ఒక గజ్జలాగా కట్టేసి టప్ 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 అని కొట్టుకుంటూ వెళ్తుంటారు అనమాట. ఆ శబ్దానికి పాములు అక్కడి నుంచి పక్కకు తప్పుకుంటాయి అనమాట. లేదంటే పాముల్ని ఏంటి మన మొగలి పువ్వులు ఉండే చోట పాములు ఉంటాయి, లేదా ఇంకేదైనా ముంగిస అట్లాంటివి ఉంటే పాములు అక్కడికి రావు. ఇట్లాంటి ఎన్నో సొల్యూషన్స్ ఉన్నాయి. అవన్నీ నేను వెతికి కనిపెట్టి ఆ జ్ఞానాన్ని పొంది అవి ఆచరించి, ఎస్ ఇది కరెక్టు, ఇలా చేస్తేనే అవుతుంది అనే విషయాన్ని నేను ఆచరించి నేను నేర్చుకొని నలుగురికి చెప్పినప్పుడు నేను జ్ఞానాన్ని పొందినట్లు అవుతుంది. వన్స్ నాకు ఆ జ్ఞానం పొందాను అనుకోండి, నా జీవితంలో ఇక మీదట ఎన్ని రకాల పాములు ఎన్నిసార్లు కనపడినా నాలో ఆ భయం అనేది ఉండదు. ఓ పాము వచ్చిందా, ఓకే ఇలా చేస్తాను. లేదా పాము రానివ్వకుండా ముందుగానే నేను అక్కడ ఆ అరేంజ్మెంట్స్ చేసుకొని మరీ వెళతాను. నా ప్రొటెక్టివ్ బట్టలు వేసుకుంటాను. ఇట్లా ఏదో ఒకటి నేను చేస్తాను. నాలో భయం అనేది ఉండదు. పాములు అనేవి జీవితంలో ఉంటాయి, నేననేది జీవితం అలాగే ఉంటుంది. కానీ ఏదైతే నేర్చుకోవడానికి భయాన్ని ఎదుర్కోవడం అనే పాఠం ఏదైతే ఉందో అది లోంచి నేను నేర్చేసుకున్నట్లు అవుతుంది. ముందు అనుకున్నాం కదా శివుడాజ్ఞ లేకపోతే చేయమైనా కుట్టదని. అలానే పాము అదే శివుడాజ్ఞ లేక పాము మాత్రం ఎందుకు కుడుతుంది? దాని పని చేసుకోవడానికి ఎందుకో వస్తుంది, దాని పని చేసుకొని వెళ్ళిపోద్ది అంతే. దానికి కూడా భయమే, మనల్ని మనం కనబడితే మనం అవును. ఎక్కడ చంపేస్తామని దానికి భయమే. అవును. ఉం? మనమే ఆకర్షిస్తాం అనమాట. ఆత్మస్థితిలో మనమే ఆకర్షిస్తాము. ఇగో నాకు భయాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, నా నా తరువాత స్థాయికి నేను ఎదగాలంటే ఈ భయాన్ని వీడాలి, కాబట్టి దానికి తగ్గట్టు నేను పరిస్థితులను ఏర్పరచుకోవాలని మన ఆత్మలోకంలో మనం కోరుకుంటాం ఇవన్నీ. మరి ఉమ్. అలా ఎక్స్ప్లోర్ చేసి నాలెడ్జ్ తీసుకొని తెలుసుకోవడమే కాకుండా నలుగురికి చెప్పాలి అంటున్నారు కదండి? Yes, అదే ఎందుకంటే ఆత్మజ్ఞానం. we కదండి learn మీరు and we అన్నది? teach.
అదే ఆత్మజ్ఞానం. ఉమ్. మనం ఇతరులకి చెప్పినప్పుడే కదా మనం నేర్చుకుంటాం బాగా. అదే అంటే నలుగురికి చెప్పినప్పుడే అది కంప్లీట్ అవుతుంది ఎస్ కదండి. ఎస్ ఓకే. అందుకోసమే పత్రిజీ చెప్పారన్నమాట, నువ్వు ధ్యానం నేర్చుకొని నువ్వు చేసుకోవడం ఒకటే కాదు, నలుగురికి నేర్పించు. మనం చదువుకున్న పుస్తకాన్ని నలుగురికి అర్థమయ్యేలాగా మనం అర్థం చేసుకోవాలి, మా ఇతరులకి అర్థమయ్యేలాగా చెప్పినప్పుడు నాకు ఇంకా బాగా అర్థమవుతుంది. మన అది డిస్కషన్. కరెక్టేనండి. యా మనం బుక్ వేరే వాళ్ళకి చెప్తున్నప్పుడు ఎనీ బుక్ అసలు ఎనీథింగ్ అది మనకి వేరే యాంగిల్లో అర్థం అవుతుంది. చాలా బాగా అర్థం అవుతుంది. అండ్ వి విల్ కీప్ దట్ ఆన్ మైండ్ ఫర్ ఎవర్ అన్నట్టు. ఎప్పటికి గుర్తుండిపోతుంది అసలు ఇంకా అది. అట్లా ఎస్. బుక్ రీడింగ్. కానీ నాకు కూడా ఇప్పుడు ఎట్లా అనిపిస్తుందంటే జస్ట్ ఐ వాంట్ టు షేర్ సంథింగ్ అండి. చెప్పండి. ఆహ్, ఇప్పుడు సమ్‌వన్ సేస్ సంథింగ్ అనుకోండి ఎవరి గురించి. వాళ్ళకి ఇంకా పరిపక్వత రాలేదు. ఈ వాళ్ళైతే తెలుసుకోవట్లేదు, తెలుసుకుంటారులే అని ఇంకా అట్లా జస్ట్ లెట్ ఇట్ గో అనేది అనిపిస్తుంది. ఎనీథింగ్ అట్ ఎనీ సిట్యుయేషన్ అండి. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే మీరు జడ్జ్ హ్మ్. చేయట్లేదు. హ్మ్. ఓకే, అది కరెక్ట్. హ్మ్. వాళ్ళ పాటికి వాళ్ళు నేర్చుకుంటారు, అంతవరకు కరెక్టే. కానీ మీరు ఏమన్నా ఫీల్ అవుతున్నారా అనేది ఇంపార్టెంట్ అక్కడ. మీ నేను లోపల ఫీల్ ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా మీరు హ్యాపీగా డిటాచ్డ్లో ఉంటే ఎస్ యూ కెన్ కంటిన్యూ లైక్ దట్. నేను డిటాచ్‌మెంటేనండి. అటాచ్డ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఉన్నయి కూడా ఈ శారీరకంగా గాని అటాచ్‌మెంట్సే కదా! దేనికి? ఎందుకు? ఇయన్నీ కూడా క్వెషన్స్ అండి. ఒకటే క్వెషన్స్. అవసరమా ఇయన్నీ? ఎందుకు? డిటాచేనేనండి. అటాచ్ అయ్యి ఉన్న అటాచ్‌మెంట్స్ కూడా శారీరకంగా నేను సోల్‌కేనే అడుగుతున్నాను. అంటే తెలియకుండానే ఆత్మ చాలా సోలు బై బయటికి లాగుతుందండి. ఆ శరీరం మనకి శారీరక బంధాల నుంచి కూడా. నాకు కదా! చాలా బాగా తెలుస్తోందండి అది. ఎస్ ఎస్ కరెక్టే. కానీ మనం అది అది కూడా కరెక్ట్, చాలా బాగుంది. మనం డిటాచ్ అయ్యేటప్పుడు కూడా మనము ఎటువంటి మనసులో ఆ ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన బాధ పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పిరిచువల్గా అడ్వాన్స్ అవ్వాలి, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఇంకా హ్యాపీగా తయారవ్వాలి, దేవుడికి దగ్గరగా ఉండాలి. ఆ, ఇటువంటి నెగటివ్ కర్మలు చేస్తూ బాధపడకూడదు అనుకుంటూ మనం మనస్ఫూర్తిగా ఒక ప్రేమతో వాళ్ళని క్షమించేసి, ప్రేమతో మనం వాళ్ళ యొక్క ఉన్నతిని మనం ఎప్పుడైతే కోరుకుంటామో దట్స్ ద బెస్ట్ థింగ్. సేమ్ అదే చేస్తున్నానండి. ప్రామిస్. అది ఇప్పుడు ఎవ్వరైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ నేనదే అనుకుంటాను. వీళ్ళు కూడా తొందరగా అన్నిటికన్నా ముందు జ్ఞానం తెలుసుకొని వాళ్ళు జీవిస్తే బాగుండు ఇంకా మిగతా టైము మిగతా లైఫ్ అంతా అని అట్లా అనుకుంటున్నాను. ఫస్ట్ అది బాగా అనుకుంటున్నానండి. ఎస్ ఎస్ ఎస్. తర్వాత లావణ్య ఈవెన్ నాకు ఇంక్లూడింగ్ కిడ్స్ కూడానండి. కిడ్స్ కూడా తొందరగా ఉమ్, జ్ఞానం తెలుసుకొని లైఫ్ అంతా ఎప్పుడో నాలాగా లేట్‌గా కాకుండా ముందే తెలుసుకుంటే జ్ఞానం బాగుండు. చాలా ఓ టైం బాగుంటది. ఉంటుంది పద్మజ. హ్మ్. 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 ఓ టైం ఉంటుంది. అదే. అంతేనండి. హ్మ్. నేర్చుకోవడానికి ఓ టైం అనేది ఒకటి ఉంటుంది. హ్మ్. లావణ్య నాకు కిందటి వారం అంతా కూడా చెప్పండి. వారం 10 రోజుల క్రితం పడుకొని లేచేటప్పటికి ఏదో ఓ రకమైన ఫీలింగ్ లాగా ఉండి, ఈ శ్వాస కొంచెం అందకపోవడం, గుండె దడదడలాడడం, ఏంటో అదోదో విధంగా ఉంటూ ఉండేది. ఆ తర్వాత నేను అనుకునేదాన్ని ధ్యానంలో కూర్చొని, ఏమో ఆత్మకి మళ్ళీ ఇందులో చేరడం ఇష్టం లేదో ఏంటో అలా అనిపించింది లావణ్య నాకు. అవునా. మ్మ్. హ్మ్. అదే ఓ అలా వారం 10 రోజుల క్రితం అలాగే అయ్యేది. ఒక వారం రోజుల దాకా అలానే అయ్యేది. దానికి మళ్ళీ తిరిగి రావడం, సోల్‌లోకి రావడం దానికి ఇష్టపడడం లేదా ఏంటి? అలా అని అనుకునేదాన్ని. మళ్ళీ ఎందుకు మరి అని అనుకుని, అలా మళ్ళీ అలా సర్దుకుందనమాట. హ్మ్. ఒక్కోసారి అలా ప్రశ్నించుకోండి. గూడా అవుతదనుకుంటా. ఆ! ప్రశ్నించుకోండి మీరు ధ్యానంలో కూర్చొని ఏం జరిగింది నాకు తెలియాలి అని ప్రశ్నించుకోండి. అవునా? మ్మ్. అనుకున్నానులే. అలానే అనుకున్నాను. మ్మ్. అవడానికి ఇష్టం లేకపోతే చెప్పు. అలాగే వెళ్ళిపోవచ్చు హాయిగా. దానికేముంది? మన పని అయిపోతే కంప్లీట్ అయిపోతే వెళ్ళిపోతాం గదా! ఉండిపోతామా ఏంటి ఇక్కడ? అవునవును. హ్మ్. ఇంకా ఈ మరణానంతర జీవితం గురించి తెలుసుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలనిపిస్తుంటది కొన్నిసార్లు. హాయిగా ఉంటది పైనైతే. మ్మ్. హ్మ్.
చాలా ధన్యవాదాలు లావణ్య గారు. నిజంగా ఇట్లా శివుల బుక్ మనందరం మరి అట్లా పైనే ఇలా డిజైన్ చేసుకుని వచ్చామో మరి ఏంటో తెలియదు కానీ అది ఇట్స్ ఎప్పుడైనా రియల్. తప్పదనుకో పద్మజ, మనం చెప్పండి. అనుకున్నంతగా అవదు. దానికి ఏదో టైం దానికి కూడా ఉంటుంది. ఆ టైం అయిన వరకు వచ్చే వరకు మనం కూడా వెయిట్ చేయాల్సిందే తప్పదు. అదే తొందరగా వెళ్ళిపోవడం పైలోకాల కన్నా మన ఇష్టం కాదు. ఉండాలనుకున్నాం అదే అదే నేను అనేది పుస్తకం రీడింగ్, బుక్ రీడింగ్ ఇట్లా మనం డిస్కషన్ బాగుంటుంది. అద్భుతం ముందు అంటాం. నుంచి ముందు నుంచి బాగుంటుంది. మనం ఇంకా ముందుకు ఏం చేయాలో, పైలోకాలకి వెళ్ళి ఏం చేయాలో అదనమాట ప్రిపేర్. థ్యాంక్ చాలా యూ బాగుంది. డిస్కషన్. ధ్యానం లెక్క ధ్యానం చేసుకుందాము. రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్.